నా పేరు ఆరాధ్య. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. మా ప్రేమ విషయం తన ఫాదర్తో మాట్లాడబోతున్నా. ఆయనే స్వయంగా కలుద్దాం అన్నారు. మా అన్నయ్యకి నా సంతోషమే ముఖ్యం. ఇక మిగిలింది. నమస్తే అంకుల్. నమస్తేనమ్మా. కూర్చోండి అంకుల్. సారీ అమ్మా, పర్లేదు అంకుల్. వెయిట్ చేయించాను. అయ్యయ్యో, అలాంటిదేం లేదు అంకుల్. అయినా మీరు పెద్దవారు, అయినా అలాంటిదేం లేదు అంకుల్. అంకుల్ కాదమ్మా, మామయ్య అను. మా వాడంతా చెప్పాడు నీ గురించి. వర్క్ బిజీలో తనకు నేను ఏ విషయం చెప్పలేదు. అయినా పిల్లల సంతోషం కన్నా నాకు ఇది ముఖ్యం కాదమ్మా. నిన్ను మీట్ అవుతున్న విషయం మా వాడికి కూడా తెలియదు. ఫస్ట్ నీకే చెబుతున్నా. రే అబ్బాయి, అమ్మాయి నాకు నచ్చింది. మీ పెళ్ళికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సరేనమ్మా, నాకు వేరే పని ఉంది, మళ్ళీ కలుస్తా. సరే మావయ్య. ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య. దీనికి కారణమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టను. Yeah, you don't worry. I take care. హలో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హాయ్ రా. హాయ్, వాట్సాప్. ఇంకేంట్రా? Bro, యా, happy friendship day. హో, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కూల్. హలో. హలో ప్రసాద్, హౌ ఆర్ యూ? చాలా రోజు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా. మరీ ఇంత బిజీ అయిపోతే ఎలా? బిజినెస్ ఫ్రెండ్స్ని కూడా గుర్తుపెట్టుకో. ఎంత పోలీస్ అయితే మాత్రం మర్చిపోతావా? అరే అలా ఏం లేదు కార్తీక్, కొంచెం ఇంపార్టెంట్ కేస్ స్టడీ చేస్తూ బిజీ అయిపోయా. సరే కానీ ఎలా జరిగిన ట్రిప్? ఫైన్, మొత్తం జాలీగా గడిచింది. కెన్ వి మీట్ మంత్స్? చాలా రోజులైంది కదా మనం అంతా కలిసి. ఒకసారి అందరు కలిసి సిట్టింగ్ వేద్దాం. యువర్ ఆర్డర్స్? 1 minute. ఓకే. యా, లేదు, ఒక నిమిషం. 1 cappuccino. ఓకే సార్. ఓకే. హలో. సరే, అభికి కూడా చెప్పు. యా, ఇప్పుడే కాల్ చేస్తా. డోంట్ వరీ. ఓకే, బాయ్. హలో. Hi Abhi, this is Karthik. How are you, man? Fine Karthik. When did you came? Just 2 days. How are you? Yeah, fine.
ఇప్పుడు ఎలా ఉంది? somehow okay. ఓ సారీ రా, రిస్క్ టైంలో నేను వదిలేసి వెళ్ళిపోయాను. అయినా నీకు తెలుసు కదా ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంటో. అఫ్ కోర్స్ ఐ నో. అయినా ఇలా జరుగుతుందని ఎవరు ఊహించారు? ఎనీవే లివ్ ఇట్. హౌ వాస్ ట్రిప్? యా గ్రేట్. నువ్వే చూడు, నెక్స్ట్ 1 yearలో మన బిజినెస్ ఓ రేంజ్కి వెళ్ళిపోతుంది. ఓకే. నీకు తెలుసు కదా ఎస్కే గ్రూప్ అంటే ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. 50 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ని 100 కోట్లకి లాగాం. మీ బిజినెస్లో పార్ట్నర్గా స్టార్ట్ అయ్యి 3 years అయింది. యా మన బిజినెస్ గ్రోత్ కన్నా నాకేది ముఖ్యం కాదు. అందుకేగా నాన్నగారు నిన్ను సెలెక్ట్ చేసి నీకు సమాన హక్కులు కల్పించారు. ఇందాకే ప్రస్తుతం మాట్లాడా మన ట్రిప్ గురించి. యా ఓకే. ఐ సీ యూ దేర్. బాయ్. ఓకే బాయ్. ఓకే. ఆర్డర్ సార్. ముందుగా ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసురా. నువ్వేం తీసుకుంటావు? ఆర్డర్ తర్వాత ఇస్తా. ఏదో ఒకటి చెప్పు. అలాగే నాకు ప్యాక్ సిగరెట్ తీసుకురా. ఓకే సార్. దెన్ వాట్ ఎల్స్? 1 second. హలో, ఇంకా ఎంతసేపు రా ఈ వెయిటర్ కోసం వెయిట్ చేయడం? మనల్ని వెయిట్ చేయించడమే వాడి పని. నేను చూసుకుంటా. ఓకే. నెక్స్ట్ ఆర్డర్ సార్. విల్ కాల్ యూ. ఓకే సార్. సో హౌ యూ ఫీల్ ద ట్రిప్ కార్తిక్? ఇట్స్ నాట్ వెకేషన్ యార్, బిజినెస్ ట్రిప్. సో వాట్? బిజినెస్ ట్రిప్ అయితే మాత్రం ఎంజాయ్ ఉండదా ఏంటి? ఐ థాట్ యూ ఎంజాయ్ విత్ స్పైసీ గర్ల్స్. కూల్. యు నో రైట్, ఐ హేట్ గర్ల్స్. మరీ ఇలా ఎలా అనుకున్నావు? రే ప్రసాద్, నీకు తెలుసు కదరా వాడి గర్ల్స్ అంటే ఇష్టం లేదని. అయినా ఎందుకు డిస్కషన్? టాపిక్ మార్చండి. అయినా నీకెందుకు అమ్మాయిలంటే అంత కోపం? అయినా ఎవరైనా లవ్ చేస్తేనే కదా అమ్మాయి గురించి తెలిసేది. ఎవరు చెప్పారు నేను లవ్ చేయలేదని? నేను చేశా. వాట్? యు లవ్ సమ్వన్? క్రేజీయా? హూ ఇస్ దట్ లక్కీ గర్ల్? షీఈ్ నాట్. అయితే చెప్పు నీ లవ్ స్టోరీ. హే లీవ్ ఇట్ యార్, మీరు అనుకున్నంత పెద్ద స్టోరీ ఏం కాదు. అయినా మనకి టైం పాస్ కావాలిగా. పర్లేదు చెప్పు. కమాన్ చెప్పు. వెల్, చెప్పక తప్పదు అనుకుంటా. తన పేరు అమూల్య. 3 years బ్యాక్ నాకు పరిచయం అయింది. చాలా క్యూట్గా ఉంటుంది. అది చూసి తను లవ్ చేశా. చాలా జాలీగా ఉండేది లైఫ్ మొత్తం. ఆ న్యూస్ వినంత వరకు నీకు తెలుసు కావి, 3 years బ్యాక్ నా కంపెనీ చాలా లాస్ వచ్చింది. ఇక నా పని అయిపోయింది అనుకున్నా. అన్నీ ఉన్నప్పుడు నాతో ఆనందంగా ఉంది, ఏవి లేనప్పుడు
నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. నన్ను దారుణంగా మోసం చేసింది. అది తలుచుకున్న ప్రతిసారి విపరీతమైన కోపం వస్తుంది. అందుకే తన జ్ఞాపకాలు నా దగ్గర ఏవి ఉండకూడదని చెప్పి మొత్తం చెరిపేసి ఆఖరికి తన ఫోటో కూడా కాల్ చేశా. ఆ రోజే డిసైడ్ అయ్యా ఏ అమ్మాయిని నమ్మకూడదని. వెల్, ఆ తర్వాత అంతా నీకు తెలిసిందే. నా కంపెనీ షేర్స్ మొత్తం మీ కంపెనీ కొనేసి మీతో కొలాబరేట్ అయింది. నన్ను నమ్మి ఇంకో అవకాశం ఇచ్చారు మీ ఫాదర్. సరే మరి నువ్వు చెప్పు, నీ లవ్ స్టోరీ ఎప్పుడు వినలేదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు పరిచయం కూడా చేయలేదు. అదో యాక్సిడెంటల్గా జరిగింది మా పరిచయం. నీకు గుర్తుందా, మీ కంపెనీ లాస్లో ఉన్నప్పుడు నేను ఒకసారి మీ కంపెనీ విజిట్ చేశా. బోర్డు మీటింగ్ అయిపోయాక బాగా ఆకలిగా ఉందని తినడానికి కారు ఆపి ఒక హోటల్లోకి వెళ్ళా. ఆకలిగా ఉండటం వల్ల ఏమో సరిగ్గా గమనించకుండా ఖాళీగా ఉన్న ఒక టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చున్నా. ఆ రోజే చూసా తనని. తనే ఆరాధ్య. తర్వాత ఎవరినో కలవడానికి వచ్చి నేను కూర్చున్న టేబుల్లోనే కూర్చొని తనను పరిచయం చేసుకుంది. హలో, మీకు ఫోన్ వస్తుంది. యా, ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. తర్వాత తెలిసింది తన బ్రదర్ అరేంజ్ చేసిన పెళ్లి కొడుకు కోసం తను వచ్చిందని. వాళ్ళ బ్రదర్ తను కాల్ చేసి మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పే వరకు తను నేనే పెళ్లి కొడుకు అనుకుంది. హలో అన్నయ్య, ఏంటి క్యాన్సిల్ అయిందా? మరి ఇతనెవరు? తర్వాత విషయం తెలుసుకుని సారీ చెప్పింది అనుకో. వాట్? తర్వాత నువ్వు తను ఎలా కలిసావు? నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. ఓ సారీ కంటిన్యూ. ఆ షాక్లోంచి తేరుకొని నేనే తనను పలకరించాను. ఆరాధ్య, ఐ లవ్ యూ. నేను మా అన్నయ్యని అడిగి చెప్తాను. నేను లవ్ చేస్తుంది నిన్ను, మీ అన్నయ్యని కాదు. నేను అదే అంటున్నా. పెళ్లి చూపులు ఎప్పుడు మా అన్నయ్యని అడిగి చెప్తా. అలా స్టార్ట్ అయింది మా పరిచయం. మాకు తెలియకుండానే 2 years గడిచిపోయాయి. ఎంతో హ్యాపీగా జాలీగా గడుస్తున్న మా లైఫ్లోకి ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. అవి ఏమైందిరా? అభి 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 షిట్, సంథింగ్ ఈజ్ రాంగ్. బెరర్, ఎక్కడ తెచ్చావరా బెరర్? మొబైల్లో సిగ్నల్ కూడా లేదు. చూస్తుంటే ఇదేదో పక్క ప్లాన్లా ఉంది. బాడీ సహకరించట్లేదు, లేవలేకపోతున్నా. ఎవరైనా ఉన్నారా? దమ్ముంటే ముందుకు రండి, చూసుకుందాం. వాడు నాకు కనిపిస్తున్నాడు. ఏమంటున్నావు? నాకెవరు కనిపించట్లేదు. నాకెందుకు ఆ బేరర్ గాడి మీద డౌట్ ఉంది. మనం తినే వాటిలో ఏదో కలిపినట్టున్నాడు. వాడు నీ ఎదురుగానే కూర్చున్నాడు. లేదు, వాడు తినే వాటిలో కలపలేదు, మనం తాగే వాటిలోనే కలిపాడు. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడిప్పుడే నాకు గుర్తొస్తుంది. ఈ పేరెంట్ మనం ఫాలో అవుతూ వచ్చాడు.
రోజు కాఫీ డేలోను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రత్యక్షమాడు. ఇప్పుడు అది చెప్తున్నావు? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? ఛా! నీకు గుర్తుందా, మన లోపలికి వచ్చినప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడడానికి వెళ్ళా, అనుకోకుండా కుకింగ్ సెక్షన్ వైపు వెళ్ళా. అక్కడ బ్యారర్ ఏదో కూల్ డ్రింక్లో కలపడం చూసా. ఏదో టేస్ట్ కోసం కలుపుతున్నాను అనుకున్నా, బట్ ఇదంతా చూస్తుంటే ఏదో పాయిజన్ కలిపినట్టున్నాడు. రే పిచ్చోడా, ఇవన్నీ తెలుసు కూడా ఎందుకురా చెప్పలేదు? ఛా! నాకు తెలుసు, కానీ చెప్పాలనిపించలేదు. నాకు అర్థం కాలేదు. ఎందుకు? అవును, నువ్వు విన్నది నిజమే, చెప్పాలనిపించలేదు. ఇదంతా మీకు చెప్తే నా ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది కదా, అందుకనే చెప్పలా. ఏంటి అర్థం కాలేదా? ఇంకా అర్థం కాలేదా? పోతూ పోతూ అభి వాళ్ళ నాన్న అభి తర్వాత నాకు పవర్ ఆఫ్ అటాన్ని ఇచ్చాడు. కొడుగ్గా అభిని హెడ్ చేసిపోయాడు. సో అభి లేకపోతే ఆ బిజినెస్ మొత్తం నా కనుసన్నులోకి వస్తుంది. ఆ అధికారం నాకు కావాలి. బోర్డు మీటింగ్స్ అని నాతో అటెండ్ చేస్తూ వాడు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. పని నాది, పెత్తనం మాత్రం వాడదా? అయితే మాత్రం అంత పని చేస్తావా? నీ బిజినెస్ లాస్లో ఉన్నప్పుడు తను ప్రపోజ్ చేస్తేనే కదరా నష్టాల్లో ఉన్న నీ కంపెనీని పెద్ద మనసుతో అభినాన్నే కదరా ఆదుకున్నాడు. అందుకేగా 3 ఏళ్ళు కష్టపడి 50 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ని 100 కోట్లకి తీసుకొచ్చా. అలాంటి నన్ను వదిలి కొడుకన్న ఒకే ఒక్క కారణంతో వాణ్ణి. అయితే మాత్రం చంపడానికి పూనుకుంటావా? అది కూడా నన్ను? నువ్వు మనిషివేనా? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? మనిషిని కాబట్టే మనిషిలా ప్రవర్తిస్తున్నా. అయినా మనిషి మూర్ఖుడే, మనిషి అంటేనే మూర్ఖుడు. తన జీవితం కోసం ఏం చేసినా అది తప్పు కాదు, కానీ తన స్వేచ్ఛకు అడ్డుగా ఏది ఉన్నా సహించడు. అలానే నేను కూడా అందరిలాంటి మనిషినే. ఎవరు చెప్పారు నువ్వు మనిషివని? మనిషి రూపంలో ఉన్న మానవ మృగానివి. నీలాంటి వాడికి మనిషి అన్నా మానవత్వం అన్నా ప్రాణం విలువ ఏం తెలుస్తుంది? మృగం నేను, ఇంకేంటి ప్రాణం. ఓ చచ్చిన జీవిని ప్లేట్లో పెట్టుకుని మనిషి, మానవత్వం, తొక్క, తోటకూరని నువ్వు మాట్లాడకూడదు. అయినా తన ఆకలి కోసం మూగో జీవాల్ని చంపి తినేస్తే తప్పులేదు, కానీ వాడి ప్రాణం మాత్రం భద్రంగా ఉండాలి. అందుకే నాకు మనిషి నిజం అంటే చాలా ఇష్టం. తన అవసరానికి, ఎదుగుదలకి అవసరమైతే ఎన్ని దారులైనా తొక్కుతాడు, ఎన్ని ప్రాణాలైనా తీస్తాడు. ఆ టైంలో మనిషి అయినా జంతువు అయినా ఒక్కటే.
నువ్వు చెప్పేది నీలాంటి మనిషి రూపంలో ఉన్న మానవ మృగం గురించి, అంతేకాని మానవత్వం ఉన్న మనిషి గురించి కాదు. అందరూ ఒకటే, రంగులు మార్చే రోబోలు. జాలి, దయ, కరుణ లాంటివి ఇంకెక్కడున్నాయి? ఈ రోజులు ఎవ్వరి దగ్గర లేవు. కుళ్ళు కుతంత్రాలు మాత్రమే ఉన్నాయి. ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి నుంచి మంచిని, మానవత్వాన్నే కోరుకుంటాడు. అలాగే ఇంకొక వ్యక్తి మరొకరి నుంచి మనీని, షీని కోరుకుంటాడు. మంచిని, మానవత్వాన్ని కోరుకున్నవాడు మహాత్ముడవుతాడు. మనీని, షీని కోరుకునేవాడు మూర్ఖుడవుతాడు. ఎందుకురా నవ్వుతున్నావు? ఇంకాసేపులో చచ్చిపోయి నువ్వే ఇన్ని మాటలు చెప్తున్నావు. అది తలుచుకుంటే నవ్వొస్తుంది. నాకు తెలుసు వాడు జ్యూస్లో విషం కలిపాడని. దాన్ని నువ్వు తాగుండవు. కానీ నాకొక్క విషయం అర్థం కావట్లేదు. అయినా వాడెందుకు చంపాలనుకున్నాడు? వాడో పిచ్చాడు, ఎవరే చెప్పినా నమ్మేస్తాడు. అదేంటో సరిగ్గా చెప్పు. పాపం, మనల్ని చంపడానికి వచ్చినాడు బయట నా ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దీనికి కారణమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టను. అయితే వాడు నిన్ను చంపాలి, మమ్మల్ని ఎందుకు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. అలా ఆ రోజు తర్వాత వాడు నన్ను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను నీడలా వెంటాడుతున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది వాడికి తెలిసిపోయిందని. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. అన్నోన్ నంబర్ నుంచి కాల్ చేసి వాడికి ఆ రోజు జరిగింది మొత్తం చెప్పేశా. అది నమ్మేవాడు నేను చెప్పిన చేస్తున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని చంపడం కన్నా వాడెవడో చంపితే నేను సేఫ్. అందుకే ప్లాన్ చేసి వాడికి మీ మీద అనుమానం వచ్చేలా చేశా. ఇలా ఇక్కడ దాకా వచ్చేలా చేశా. మూడో వ్యక్తిలాగా మన ప్లాన్ మొత్తం చెప్తూ వచ్చా. ఏం చేయాలో, ఎలా చేయాలో మొత్తం ప్లాన్ చేశా. ఇక్కడ దాకా రప్పించి నా చేతికి మట్ట అనకుండా పని కానిస్తుంది. ఇదంతా చేసి చాలా తప్పు చేసావు. సామాన్యుణ్ణి చంపితేనే పోలీసులు చుక్కలు చూపిస్తారు. అలాంటిది ఒక పోలీస్ని చంపితే నువ్వు ఎక్కడున్నా వదలరు. నాకు తెలుసు నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని. నిన్ను ఎవరు చంపాల్సి వచ్చిందని కోణంలో మొత్తం నిజాన్ని బయటికి తీస్తారు. అందుకే నా ప్లాన్లో నేనున్నా. ఏంటి ఇంకా అర్థం కాలేదా? అఫీషియల్గా నేను ఎక్కడున్నా అనుకున్నావు? ఇప్పుడు నేను బిజినెస్ పని మీద ఢిల్లీలో ఉన్నా. నిజం, నిన్న రాత్రే నేను ఢిల్లీలో ల్యాండ్ అయ్యా. ఆల్రెడీ నా పాస్పోర్ట్ మీద ఒకరిని సెటప్ చేసి పంపించా. నా మొబైల్ని ఎక్కడ ట్రాప్ చేస్తారని చెప్పి వాడికి నా మొబైల్ కూడా ఇచ్చి పంపించా. ఇంకా నా మీద ఎలా అనుమానం వస్తుంది చెప్పు? లీగల్గా నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. మళ్ళీ పొరపాటు పడుతున్నావు. ఈ దాబాని బుక్ చేసింది నువ్వే. అయ్యో ప్రసాదు, నీకు జన్మకు బుద్ధి రాదురా. ఎలా అనుకున్నావు? ఎలా? నేను ప్లేస్ చెప్తానా, బుక్ చేస్తా అని కాదు. ఇది కూడా బయట ఉన్నాడు అకౌంట్లో వేసా. ఇంకొద్దిసేపట్లో నువ్వు కూడా పైకే పోతావు. ఆ పై పై పైకి
నీ కోన్ కిస్క గొట్టంగాడు నీకే ఇన్ని ఆలోచనలుంటే ఐపీఎస్ని నాకెన్ని ఆలోచనలు ఉండాలిరా. ఇట్స్ వెరీ పాయిజనస్. ఎవరికి ఇంజెక్ట్ చేసినా 1 అవర్లో పోతారు. సౌత్ కొరియాలో దొరికే అతి అరుదైన విష పదార్థం. దీనికో స్పెషాలిటీ ఉంది తెలుసా? విషం ఇచ్చిన 1/2 అవర్లో బాడీలో ఏ పార్ట్ పని చేయదు. ఇందులో 3 స్టేజెస్ ఉన్నాయి. నెంబర్ 1 నీకు బ్రీతింగ్ అందుకు. నెంబర్ 2 నీ నర్వస్ సిస్టమ్ పనిచేయడం మానేస్తుంది. నెంబర్ 3 ఆన్ని చూడురా అభి. అవునదేంట్రా అన్నావు? ఏదో అన్నావురా. ఏం ప్రసాద్? 50 crores 100 crores. అరే నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు నీకు హెల్ప్ చేసింది ఎవర్రా? అలాంటి మా ఫ్యామిలీనే. నేను చేయలేదు. అవునరా, నువ్వు చాలా అమాయకుడివిరా. ఆ మాట ఇది చూసాక కూడా నమ్మంటావా? జస్ట్ ఎ మినిట్. అంకల్, కార్తీక్, నువ్వు ఇక దాని మీద ఆశ వదులుకో. అది జరగని కల. నిన్ను నమ్మి కంపెనీ బాధ్యతలు నీకు అప్పగిస్తే మాకే ద్రోహం చేస్తావా? నేనేం చేశాను అంకుల్? ఏం చేశావో నీకు తెలియదు. ఇదిగో ఈ ఫైల్ చూడు. నీ హిస్టరీ మొత్తం ఇందులో ఉన్నాయి. నీ ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన ఆధారాలు ఇదిగో. ఇక ఈ గేమ్ ఓవర్. రేపు మీటింగ్లో కలుద్దాం. బాయ్. సారీ అంకుల్. ఏంటి ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్వు ప్లాన్ చేసావు, మేము ప్రీ ప్లాన్ చేసాం. కాకపోతే నీ ప్లాన్ పేరు మా ప్లాన్ పేరు రాఖీ. రాకే నెవర్. చస్తావన్న భయం లేకుండా మొహంలో ఆ నవ్వేంట్రా రాఖీ? సారీ కార్తీక్. అభి ఫోన్. ప్రసాద్. ప్రసాద్, థ్యాంక్ యూ ప్రసాద్. ఐల్ టేక్ కేర్. ఓకే, యా ఓకే ఓకే. ప్రసాద్ ఫోన్ చేశాడు. కేస్ క్లోజ్ చేశాడంట. ఇంకేం ప్రాబ్లం లేదు. కూల్, ఇట్స్ ఓవర్. నేను అలా బయటికి వెళ్ళి వస్తా. ఫోటో అంతా
మనం అనుకున్నట్టే జరుగుతుంది. నా చెల్లి బంగారం. ఆరాధ్య మజాకా. ఇంకే మొత్తానికి అబ్బింటి కోడలుగా వెళ్తున్నావు. ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్న అవకాశం రానే వచ్చింది. ఇప్పుడు అభితో పాటు కోట్ల ఆస్తి కూడా నాదే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత పని చేశారా మీరు? నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను అభిని కలవనివ్వను. ఓ షిట్. నువ్వు నీట్ వెళ్తా. ఓకే. అయ్యో కార్తీక్, ఇక్కడ అంకుల్కి కార్తీక్ ఎలా తెలుసు? వాడు నన్ను చూస్తే గుర్తుపడతాడు. ఇప్పుడేం చేద్దాం? మై గాడ్, దీనికి కారణమైన ఏ ఒక్కడిని వదిలిపెట్టను. కార్తీక్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని నీకు నాకే తెలుసు. నువ్వు నా బ్రదర్ అని కార్తీక్ తెలీదు. వాడు బతికుంటే అభికి నా విషయం తెలిసిపోతుంది. కార్తీక్ ఎక్కడా? కార్తిక ఏమో తెలీదు. మరి అంకుల్ పరిస్థితి ఏంటి? కొనూపిరితో కొట్టుకుంటున్నాడు. సో కార్తీక్ని క్లోజ్ చేయాలి. నేను చెప్పినట్టు చెయ్యి. హలో అభి, ఇక్కడ కార్తీక్. కార్తీక్ ముందు వాడికి నీ మీద అనుమానం వచ్చేలా వాడిని ఫాలో అవ్వాలి. అనుమానం ఎందుకు? అభితో చెప్తే వాడే చూసుకుంటాడుగా. ఒకవేళ అభి ఫెయిల్ అయితే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అదోకే. ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఎలా? నువ్వు చెస్ ఆడతావు పావులతో, కానీ నేను మనుషులతో ఆడతా. కోట్ల ఆస్తి, రిస్క్ తీసుకోవాలి, తప్పదు. మరి ఇంకెందుకు లేటు? చంపేద్దాం. ఆ పాయిజన్ ఎలాగైనా ఆ సిగరెట్లో మిక్స్ చేయి, అనుమానం రాకుండా. లెట్స్ స్టార్ట్ ద గేమ్.